హలో ఎవ్రీవన్, ఈరోజు మన పైథాన్ సిరీస్ లో చూసుకోపోయేది డేట్ అండ్ టైం యూజింగ్ పాండాస్ అన్నమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో పాండాస్ గురించి చెప్పా కదా, సో దాని కంటిన్యూషన్ ఇది. పాండాస్ లో డేట్ అండ్ టైం ఏ విధంగా రన్ చేసిద్దో చూద్దాం అనమాట. ఓకేనా? ఫస్ట్ అసలు వై లెర్న్ డేట్ అండ్ టైం హ్యాండ్లింగ్ ఇన్ పాండాస్. అసలు పాండాస్ లో డేట్ అండ్ టైం ని ఎందుకు హ్యాండిల్ చేయాలి, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని చూస్తున్నాం. సపోజ్ రియల్ వరల్డ్ డేటా often including time stamps like order placed at and particular date and time వస్తుంది, temperature reading at every hour and daily scale summary. సో పాండాస్ అనేది మన జనరల్ లైఫ్ లో చాలా ఎగ్జాంపుల్స్ లో అప్లికేషన్స్ లో మనం వాడుతూనే వచ్చాం. సో నేను ప్రీవియస్ వీడియోలో ప్రతి అప్లికేషన్ అనేది ఇన్ డెప్త్ గా ఇచ్చాను, దాదాపు 10 అప్లికేషన్స్ ఇచ్చాను. సో అదే విధంగా డేట్ అండ్ టైం అనేది మన లైఫ్ లో ఒక పార్ట్ అన్నమాట. సో మనం ఆ విధంగా చూసుకుంటే ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఏ ఇయర్ లో పెట్టాం, ఏ మంత్, ఏ డేట్, ఏ టైంలో పెట్టాం అంటే పర్టికులర్ గా మనకి ఇస్తుందా లేదా, అది ఎలా జరుగుతుంది అనుకోండి. ఎలా జరుగుతుందంటే పాండస్ వల్ల జరుగుతుంది అనమాట. సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, టెంపరేచర్ రీడింగ్ టేకెన్ ఎవ్రీ అవర్. సపోజ్ మన ఫోన్ లో వెదర్ రిపోర్ట్ చూసుకున్నాం అనుకోండి, ఈ అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు వర్షం పడవచ్చు అని అది గెస్ట్ చేస్తుంది కదా. సో అది టెంపరేచర్ అని రీడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ లో మనకి 35 degrees Celsius అవన్నీ ఎట్లా చదువుతుంది, రీడింగ్ ఎలా చేస్తుంది అంటే పాండాస్ యూజ్ చేయబట్టి. ఓకేనా? సో ఆ విధంగా సెకండ్ పాయింట్ అన్నమాట. థర్డ్ ఏంటి, డైలీ స్కేల్ సమ్మరీ. సో డైలీ బేస్డ్ లో కూడా మనం యూజ్ చేస్తాం పాండాస్ అని. సో అసలు డేట్ అండ్ టైం అనేది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ 3 పాయింట్స్ లో మనకు అర్థమైపోయింది. ప్రతి లైఫ్ మనం చేసే ప్రతి స్టెప్ లో పాండాస్ అనేది డైలీ లైఫ్ లో ఎక్కడైనా వాడుతూనే ఉంటున్నాం, ఒక్కసారైనా. సో పాండాస్ మేక్ హ్యాండ్లింగ్ అండ్ ఫార్మాటింగ్, కంపేరింగ్ అండ్ అనలైజింగ్ ద డేట్ అండ్ టైం డేటా వెరీ ఈజీ అండ్ పవర్ఫుల్. సో పాండాస్ ఏం చేస్తున్నాయి, డేటాని హ్యాండిల్ చేస్తున్నాయి, ఫార్మాటింగ్ చేస్తున్నాయి, కంపేర్ చేస్తుంది అండ్ అనలైజ్ చేస్తుంది. సో డేట్ అండ్ టైం డేటాని ఈజీగా మనకు అర్థమయ్యేటట్టు అండ్ పవర్ఫుల్ గా మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది పాండాస్. డేట్ అండ్ టైం అనమాట. సో ఫస్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ లైబ్రరీస్ నేను చూసాను కదా, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. సో సింపుల్. నెక్స్ట్ ఏంటి, క్రియేటింగ్ డేట్ అండ్ టైం ఫ్రమ్ ద స్ట్రింగ్. సో ఈ విధంగా మనం డేట్ అండ్ టైం అనేది స్ట్రింగ్ ని యూజ్ చేసి మనం డేట్ అండ్ టైం ని పాండాలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే ఒకసారి రన్ చేసి చూసాం. సో ఈరోజు ఓకే, నేమ్ ఎర్రర్ పీడీ ఈజ్ నాట్ డిఫైన్. సారీ, నేను చెప్పినట్టుగా ఇంపోర్ట్ చేసుకో, ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటేనే అది డిస్ప్లే అయింది అనమాట. పాండాస్ అనేది రన్ అయ్యేది, అప్పుడే పైథాన్కి అర్థమైంది అనమాట. సో మనం ఇది పాండాస్ ని యూజ్ చేసి ప్రోగ్రామ్ రాసినామని. సో ఇక్కడ ఏమొచ్చాను, ఇంపోర్ట్ పాండాస్ as పీడీ అని ఇచ్చా. సో డేట్ స్ట్రింగ్ అని ఇచ్చా, సో డేట్ ఇచ్చా, సో 3 డేట్స్ ఇచ్చాను. సో 15, 16, 17 డేట్స్ అని ఇచ్చి పీడీ డాట్ టు డేట్ టైం అంటే ఇది ఒక ఒక అడ్మైర్ అనమాట. సారీ, ఒక అట్రిబ్యూట్ లాంటిది అనమాట. సో డేట్ అండ్ టైం ఒక అట్రిబ్యూట్. సో నేను ఇక్కడ కాల్ చేస్తున్నా. సో ప్రింట్ అని ఇచ్చాను. సో కన్వర్టెడ్ ద డేట్ అండ్ టైం అండ్ డేట్ టైం ఇండెక్స్ అని. సో మనకి అన్ని వివరంగా ఇస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా డేట్ అండ్ టైం ని పాండాస్ ని యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. స్ట్రింగ్ ని యూజ్ చేసాం మనం ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, సో pd dot to date and time function converting the string to actually date and time object. అంటే ఇది స్ట్రింగ్ నుంచి యాక్చువల్ డేట్ అండ్ టైం ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేస్తుంది. సో మీకు అదే చెప్పింది ఇక్కడ. సో డేట్ అండ్ టైం అనే అట్రిబ్యూట్ అనేది ఫంక్షన్ అనేది స్ట్రింగ్ నుంచి డేట్ అండ్ టైం ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? ఆ సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, థర్డ్ అనమాట, క్రియేటింగ్ రేంజ్ ఆఫ్ డేట్స్ అనమాట. క్రియేటింగ్ రేంజ్ ఆఫ్ డేట్స్ అంటే ఈ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రేంజ్ వరకు ఎండ్ అవ్వండి. సో క్రియేటింగ్ సిరీస్ ఇన్ ద డైలీ డేట్స్. అదే విధంగా చూసుకుందాం ఈ ఎగ్జాంపుల్ కూడా. సో అన్నిటికీ ఇంపోర్ట్ అనేది కామన్. ఓకేనా? సో ఎవరైనా ప్రీవియస్ వీడియో చూసి ఉండకపోతే ఆ డిస్ప్లే ఐకాన్ లో వేసాను, చూసేయండి. సో నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇక్కడ డేట్ అండర్స్కోర్ రేంజ్ అని ఇచ్చా. అంటే ఇదేం చేసిద్ది, నాకు ఈ డేట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ డేట్ నుంచి ఎండ్ అవ్వు అన్న. సో దాన్ని ప్రింట్ చేస్తున్నా, ఇక్కడ కాల్ చేస్తున్నా. సో డేట్ రేంజ్ అంటే డేట్ ఇండెక్స్ అని ఇచ్చి నేను అంటే ఫస్ట్ డే నుంచి సో నేను 7th డేట్ వరకు అన్ని డేట్స్ ని కాల్ చేశాను. అండ్ డేటా టైప్ ఏమొచ్చింది,
డేట్ టైం అని వచ్చింది. సో ఫ్రీక్వెన్సీ డి అని వచ్చింది. ఓకేనా? సో ఇది ఒక రేంజ్ ని క్రియేట్ చేయాలంటే డేట్ అండ్ టైంలోనే మనకి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి పాండాస్ లోనే. సో ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా కాంపోనెంట్స్. ఓకేనా? సో ఇది కూడా చూసుకున్నాం. సో ఇది నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఏదైనా ఇంపోర్ట్ అనేది కామన్ దేనికైనా. ఓకేనా? సో ఇక్కడ నేనేమన్నా ఇంపోర్ట్ పాండాస్ పీడి డేటా అని ఇచ్చాను, పీడి డాట్ డేటా ఫ్రేమ్ ఇచ్చాను. సో డేట్స్ అని ఇచ్చాను, డేట్ టైం ఇచ్చాను, అండ్ ఇయర్ ఇచ్చాను, మంత్ ఇచ్చాను, డే వీక్ అని ఇచ్చాను. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిందన్నమాట. చూద్దాం. ఎక్స్ట్రాక్టెడ్ కాంపోనెంట్ చూసారు, మనకు టేబులర్ ఫామ్ వచ్చింది. పాండాస్ వల్ల ఏంటి? సో మనకు స్ట్రక్చర్డ్ వచ్చింది అనమాట. ఓకేనా? సో డేట్ వచ్చింది, ఇయర్ ఏమొచ్చింది, మంత్ వచ్చింది, డే ఉంది, అండ్ వీక్ ఉంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఫోర్త్ ఎగ్జాంపుల్ అనమాట. ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది డేటా నుంచి, డేట్ నుంచి మనకి ఇన్ని ఒక డేట్ ఇస్తే అది ఆ డేట్ ఇచ్చాం, ఇది డేట్, అది ఏ ఇయర్, ఏ మంత్, ఏ డే, ఏ వీక్ అని ఎక్స్ట్రాక్ట్ చేయటాన్ని కాన్సెప్ట్ అనమాట. ఫోర్త్ పాయింట్. ఓకేనా? డాట్ డిటి accelerator helps to extract the useful into a from the date time column. సో డాట్ డిటి ఏం చేస్తుంది అంటే డేటా ఫ్రేమ్ ఏం చేస్తుందంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది డేటాని, డేట్ నుంచి కాంపోనెంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయటాన్ని డేట్ కాంపోనెంట్స్ అంటాం అనమాట. ఎక్స్ట్రాక్టింగ్ డేట్ కాంపోనెంట్స్. నెక్స్ట్ ఏంటి ఫిఫ్త్ది, పర్ఫార్మింగ్ డేట్ క్యాలిక్యులేషన్స్ అంటే. సో ఇది కూడా ఎగ్జాంపుల్ చూసుకుని చేసుకుందాం. సో అదే విధంగా ఇంపోర్ట్ ఉంచుతున్నాను. సో ఇక్కడ డేట్ నెక్స్ట్ వీక్ అని ఇచ్చా, డేట్ ప్లస్ టైం. ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఏంటి, నేమ్ ఎర్రర్ డేటా ఈజ్ నాట్ డిఫైన్. ఓకే, సో ఇక్కడ మనం డేటా అనేది డిఫైన్ చేయలేదన్నమాట. ఎందుకు? సో ఇక్కడ ఇందా ఎగ్జాంపుల్ రిలేటెడ్ కాబట్టి నేను అది తీసేసాను. ఓకే, సో ఒకసారి రన్ చేసి ఒకసారి మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ డేట్ అనేది వచ్చిందమ్మా. సో ఇక్కడ చూసారా మనకి ప్రతిదీ చూడండి అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది. ఎక్స్ట్రాక్టెడ్ డేట్ వచ్చింది అండ్ డేట్ అథమెటిక్ వచ్చింది. అంటే ఏంటి, డేట్, ఇయర్, మంత్, డే, వీక్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వీక్ ఏంటి, అండ్ దాని డైమెన్షన్ కూడా వచ్చింది. అంటే సో దిస్ ద డేట్, ఇయర్, మంత్, డే, వీక్. నెక్స్ట్ వీక్ అంటే ఏంటి, నెక్స్ట్ వీక్ ఏ డేట్ వచ్చింది అని కూడా మనకు వస్తుంది, వేసింది. అండ్ అది ఎన్ని రోజులు ఉంది, 7 days ఉందని క్యాలిక్యులేట్ చేసింది. సో దట్ ఈస్ అబౌట్ ఫిఫ్త్ వన్ అనమాట, పర్ఫార్మింగ్ డేట్ క్యాలిక్యులేషన్. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి, ఫిల్టరింగ్ డేటా బేస్డ్ ఆన్ డేట్స్ బట్టి. ఓకేనా? మనం ఫిల్టర్ ని చేస్తాం అనమాట. ఓకే, ఒకసారి మళ్ళీ. ఓకే, కాకపోతే చూడటానికి చాలా పెద్దగా అనిపించవచ్చు, కాంప్లెక్స్ గా అనిపించవచ్చు. ఓకేనా? సో ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్, డిఎఫ్ అని ఇచ్చాను, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ పీడి. సో ఇక్కడ మనకి ఏమైంది, ఫిల్టర్ డేటా అని వచ్చింది. సో డేట్ అయ్యి ఇచ్చింది, ఎన్ని సేల్స్ అయినాయి అన్న కూడా మనకి డిస్ప్లే వచ్చింది. సో నేను ఏమి ఇచ్చాను, డేట్ అనే ఒక టైప్ ఒకటి సెట్ ఇచ్చాను, సేల్స్ అనేది ఇంకో సెట్ ఇచ్చాను. ఓకే, డేట్స్ లో డేట్లు మాత్రమే ఇచ్చాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటి, సేల్స్ లో ఎన్ని సేల్స్ ఉన్నాయో అని ఇచ్చాను. సో ఇక్కడ ఏంటి, ఫిల్టర్ డేటా ఆఫ్టర్ ద జూలై థర్డ్ తర్వాత ఫిల్టర్ చేస్తున్నాం అనమాట డేట్స్ ని. సో ఫిల్టర్ అని ఇచ్చి డిఎఫ్ ఆఫ్ డేట్ అనేసి గ్రేటర్ దాన్ ఈ కండిషన్ ఇచ్చామన్నమాట. ఆ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే ఈ రెండు మనకి అవుట్పుట్ గా డిస్ప్లే అయింది. ఇది ఏం కాన్సెప్ట్, ఫిల్టరింగ్ ద డేటా. సో మనం ఇక్కడ ఫిల్టర్ చేసాం మనకి కండిషన్ ఇచ్చి. సో దట్ ఈస్ సిక్స్త్ వన్ అనమాట. నెక్స్ట్ ఏంటి, సెట్టింగ్ డేట్ కాలమ్ యాజ్ ఇండెక్స్. సో ఇండెక్స్ లో డేట్ కాలమ్ ని సెట్ చేయటాన్ని సో వి నో దాన్ని డేటా కాలమ్ యాజ్ ఇండెక్స్ అని అంటాం. సో అదే విధంగా మనం ఓకే ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను డిఎఫ్ ఇచ్చా, సెట్ ఇండెక్స్ అని ఇచ్చా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సేల్స్ అని ఇచ్చా. సో డేట్ యాజ్ ఇండెక్స్ అని ఏమొచ్చింది, డేట్ వచ్చింది, సేల్స్ ఎన్ని అయినాయో మనకి ఇచ్చింది అనమాట, అవుట్పుట్ వచ్చింది, డేట్ ప్రకారంగా వచ్చింది. ఇక్కడ ఏంటి, కండిషన్, ఫిల్టర్ డేటాలో కండిషన్ ఇచ్చాను. సో ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితేనే ఈ సేల్ అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ నేనేమంటున్నాను, అది డేట్ వచ్చి దానికి ఎన్ని సేల్స్ ఉన్నాయి అన్నట్టుగా ఇచ్చామన్నమాట. దట్ ఈస్ అబౌట్
సెట్టింగ్ డేటా కాలమ్ యాజ్ ఇండెక్స్. నెక్స్ట్ ఏంటి, ఎయిత్ వన్, రీశాంప్లింగ్ డేటా గ్రూప్డ్ బై ద టైం, క్రియేటెడ్ హవర్స్లీ డేటా. సో ఈ విధంగా మరి ఇంకోటి చూసుకుందాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్, ఓకేనా. సో సో అదే విధంగా మనం రీశాంప్లింగ్ కూడా చేసుకోవచ్చు డేటాని పాండాస్ని యూజ్ చేసి. సో నెక్స్ట్ కాంప్లెక్స్ డేట్ టైం ఫార్మాట్స్ కూడా మనం అంటే పాండాస్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. సో కాంప్లెక్స్ గా ఉంటుంది, అంటే ఫార్మాట్ అనేది కంప్యూటర్ బేస్డ్ మోడ్ ఉంటుంది అనమాట, అర్థమైంది. సో నెక్స్ట్ ఏంటి, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ టైం అండ్ డేట్ అని కనుక్కోవడానికి కూడా మనకు కుదిరిద్ది అనమాట. సో ఆ విధంగా మనం సారీ మనం పాండాస్ ని యూజ్ చేయొచ్చు అనమాట. సో లాస్ట్ ఏంటి, టేబుల్ సమ్మరీ. సో సమ్మరీ టేబుల్. సో మనం ఏమేమి చూసుకున్నాం, pd డాట్ టు అండర్ స్కోర్ డేట్ టైం అంటే కన్వర్ట్ ద స్ట్రింగ్ టు డేట్ అండ్ టైం. సో అర్థమైందా, డేట్ అండ్ టైం, స్ట్రింగ్ ని డేట్ అండ్ టైం గా కన్వర్ట్ చేయడం. నెక్స్ట్ డేట్ రేంజ్ అంటే క్రియేటింగ్ డేట్ రేంజెస్. సో నాకు ఈ రేంజ్ డేట్ నుంచి ఈ రేంజ్ వరకు నాకు డేట్స్ కావాలంటే యూ కెన్ గో ఫర్ డేట్ అండర్ స్కోర్ రేంజ్ అనమాట. నెక్స్ట్ ఏంటి, డాట్ డిటి డాట్ ఇయర్ స్లాష్ డాట్ డిటి డాట్ మంత్ స్లాష్ ట్రిపుల్ డాట్స్. సో ఎక్స్ట్రాక్ట్ పాస్ ఫ్రమ్ డేటా టైం. సో ఇది మీకు అర్థం కాకపోతే కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. సో ఇది ఇంకో ఫంక్షన్ అనమాట. ఇది ఏంటి, డేటా అథమెటిక్. రీశాంప్లింగ్ అంటే రీశాంపుల్ ద టైం బేస్డ్ డేటా. సో సెట్ ఇండెక్స్ డేట్ అంటే సెట్ ద డేట్ యాజ్ ఇండెక్స్. సో టైం స్టాంప్ అంటే గెట్ కరెంట్ టైం స్టాంప్ అనమాట. కరెక్ట్ ఉన్న టైం ని మనం మెజర్ చేయాలంటే యూ కెన్ గో ఫర్ టైం స్టాంప్ అనమాట, అర్థమైందా. సో ప్రస్తుతానికి ఉన్న టైం స్టాంప్ అనేది దీంట్లో రన్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆన్లైన్ కంపైలర్ కొన్ని రావు అనమాట. సో ఒకసారి అయినా ట్రై చేద్దాం. సో ఎర్రర్ వచ్చింది అనమాట, కానీ అయినా 1 సెకండ్. ఓ సారీ, ఓకే. సో కరెంట్ డేట్ అండ్ టైం సిచ్యువేషన్ ని క్యాల్కులేట్ చేసేద్దాం అనమాట. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏంటి, ఓ కరెంట్ డేట్ వచ్చి 2025 7th month 17 డే, టైం వచ్చి సో ఓకేనా, టైం కూడా వచ్చింది అనమాట. సో ఇప్పుడు వచ్చింది 11:58 అండ్ సెకండ్స్ కూడా ప్రింట్ అయింది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయవచ్చు అనమాట, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ డేట్ అండ్ టైం యూజింగ్ అనే పాండాస్ కాన్సెప్ట్ అనమాట. పాండాస్ ని యూజ్ చేసి డేట్ అండ్ టైం ని క్యాల్కులేట్ చేయవచ్చు. దాదాపు 10 పాయింట్స్ ఉన్నాయి పాండాస్ గురించి. సో దీస్ ఆర్ ద యూజెస్ అనమాట. రియల్ వరల్డ్ లో ఎక్కడెక్కడ పాండాస్ డేట్ అండ్ టైం యూజ్ చేస్తాం, ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.